ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తా స్ప్రింగ్ వర్క్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. గైస్ ఇక నోటిఫికేషన్ కి అయితే చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అలాగే దీంతో పాటు వన్స్ మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న వెంటనే ఇమ్మీడియట్ గా మీ మొబైల్లోనే ఆన్లైన్ టెస్ట్ అయితే అటెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీ మొబైల్లోనే ఆన్లైన్ టెస్ట్ అటెండ్ చేసి జాబ్ అయితే పొందొచ్చు కాబట్టి మిస్ చేసుకోకండి. వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా ఇక కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ అలాగే చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మనకు శాలరీతో పాటు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మనకు ఇంటర్నెట్ అలవెన్సెస్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు గైస్. సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో కలెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు స్ప్రింగ్ వర్క్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. గైస్ యొక్క కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఇంటర్న్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ వితౌట్ ఎక్స్పీరియన్స్ తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకోవడం కాబట్టి సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక చూడండి కరెంట్లీ పర్చేసింగ్ ఆర్ రీసెంట్లీ కంప్లీటెడ్ డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ మీరు డిగ్రీ చదువుతున్నా కూడా ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ చదువుతుంటారు కదా. సో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయినా కూడా మీరు నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో కాబట్టి డిగ్రీ చదువుతున్న వాళ్ళు అలాగే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళైతే ఇక నోటిఫికేషన్ కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి అలాగే మీకు హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అంటే పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ మనకు స్టార్టింగ్ శాలరీని ఫ్రెషర్ క్యాండిడేట్స్ కి 21,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక శాలరీతో పాటు మనకు వర్క్ చేయడానికి ఫ్రీ ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్ లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక ల్యాప్టాప్ తో పాటు మనకు అదర్ బెనిఫిట్స్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. సో ఇక చూడండి శాలరీతో పాటు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ 4 lakhs వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి అన్లిమిటెడ్ ఫ్రీ టెలి డాక్టర్ కన్సల్టేషన్స్ కూడా ఈ యొక్క కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట మీకు అండ్ అలాగే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ అప్ టు 21,000 వరకు మీకు శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఎఫర్ట్లెస్లీ విత్ అవర్ రిమోట్ సెటప్ వర్క్స్ అని చెప్పేసి 25,000 ఫర్ ఫర్నిచర్ అండ్ హెడ్ ఫోన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ మీకు అంటే మీ యొక్క రిమోట్ వర్క్ సెటప్ కి ఈ యొక్క కంపెనీ వాళ్ళే 25,000 వరకు సో ఫర్నిచర్ కి సంబంధించి కూడా ఈ యొక్క కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకండి. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి లైఫ్ స్టైల్ అలవెన్సెస్ అండ్ ఇంటర్నెట్ రింబర్స్మెంట్ అప్ టు 3,000 పర్ మంత్ టువర్డ్స్ ఫుడ్, ఓటీటీ, హెల్త్ అండ్ ఫిట్నెస్, వైఫై, ఇంటర్నెట్ అని చెప్పేసి మనకు చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు ఇంటర్నెట్ అలవెన్సెస్ అలాగే లైఫ్ స్టైల్ అలవెన్సెస్ కూడా ఇక కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మనకు శాలరీతో పాటు సో ఇన్ని బెనిఫిట్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక స్ప్రింగ్ వర్క్ కంపెనీ ఏంటంటే సో వీళ్ళు వచ్చేసి B2B బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కి సంబంధించినటువంటి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే దీంతో పాటు సో రియల్ టైమ్ గేమ్స్ కి సంబంధించి అండ్ అలాగే దీంతో పాటు ఫ్యూచర్ ప్రూఫ్ ప్రొఫైల్స్ కి సంబంధించి ఒక కంపెనీ వాళ్ళు సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే స్ప్రింగ్ రిక్రూట్ కి సంబంధించి అండ్ అలాగే ఆల్బస్ కి సంబంధించి కూడా ఇక కంపెనీ వాళ్ళు సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. గైస్ 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ అనమాట. సో మనకు 60+ కంట్రీస్ లో అయితే ఇక కంపెనీ బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే వీళ్ళు సో 60+ కంట్రీస్ లో అయితే వీళ్ళు బ్రాంచెస్ అయితే డెవలప్ చేయడం జరిగింది అనమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్ లో మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మరి ఇక్కడ సో రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి హ్యాండ్లింగ్ కస్టమర్ క్వైరీస్ అండ్ రిజాల్వింగ్ ఇష్యూస్ రిలేటెడ్ టు ప్రోడక్ట్స్ ఆఫ్ స్ప్రింగ్ వర్క్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది.
జరిగింది. గైస్ ఈ యొక్క స్ప్రింగ్ వర్క్స్ కంపెనీ కస్టమర్స్ ఉంటారు కదా, సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, అలాగే మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో ఇక కంపెనీ ప్రోడక్ట్స్ సంబంధించి, సో ఇక క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కస్టమర్స్ యొక్క క్వెరీస్ అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే దీంతో పాటు సో కస్టమర్స్ కి అయితే ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మీరు ఎడ్యుకేట్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మీరు కస్టమర్స్ కి ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి అప్డేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ చూడండి, అండర్స్టాండింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇన్ డీటెయిల్ టు ప్రొవైడ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ టు కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కంపెనీ ప్రోడక్ట్స్ గురించి అయితే మీరు డీటెయిల్డ్గా అర్థం చేసుకునేసి సో కస్టమర్స్కి అయితే మీరు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అలాగే ప్రాబ్లమ్స్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క వర్క్ వచ్చేసి మీరు కస్టమర్స్తో సో ప్రాపర్గా కమ్యూనికేట్ అవుతూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీరు టీమ్ మెంబర్స్ యొక్క కంపెనీ టీమ్ మెంబర్స్తో కూడా కలిసి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది సపోర్ట్ ప్రాసెస్ బై ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ బేస్డ్ ఆన్ ది కస్టమర్ ఇంటరాక్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీరు కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతారు కదా, సో కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు సో వాళ్ళు ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో సో ఇక ఫీడ్బ్యాక్ అయితే మీరు టీమ్ మెంబర్స్కి అయితే ప్రొవైడ్ చేసి సో ఇంకా ఇక బిజినెస్ని అయితే మీరు డెవలప్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వన్స్ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత సో మీరు కొన్ని అంటే ఫస్ట్ ఫ్యూ వీక్స్లో ఏమేమి వర్క్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి, ఫస్ట్ అండ్ అలాగే సెకండ్ వీక్లో కనుక చూసుకుంటే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ ట్రైనింగ్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క సాఫ్ట్వేర్ సంబంధించి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ సంబంధించి కావచ్చు సో మీకు డీటెయిల్గా వీళ్ళైతే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లోనే మీరు సో 4 డేకి 10 టికెట్స్ వరకు కూడా మీరైతే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే సో కస్టమర్స్ ఆన్లైన్లో మనకు టికెట్స్ అయితే రైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ టికెట్స్ అయితే మీరు 4 డేకి 10 టికెట్స్ అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, కస్టమర్స్ యొక్క క్వెరీస్ ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ లో కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి, గెట్టింగ్ టు నోన్ మోర్ అబౌట్ ఇన్సఫిషియన్సీ ట్రాకర్స్ దట్ వీ యూజ్ అండ్ హ్యాండ్లింగ్ అండ్ క్లోజింగ్ 30 ఇన్సఫిషియన్స్ టికెట్స్ ఆఫ్ 4 డే అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ లో వచ్చేసి 4 డేకి 30 టికెట్స్ వరకు అంటే మనకు టికెట్స్ అయితే రైజ్ చేస్తారు కదా ఆన్లైన్లో కస్టమర్స్, సో ఆ యొక్క టికెట్స్ వచ్చేసి మీరు 4 డేకి 30 వరకు అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వచ్చండి, గెటింగ్ నోన్ మోర్ అబౌట్ సపోర్ట్ ఫంక్షన్ అండ్ ది వర్క్ క్లోజింగ్ 50 టికెట్స్ 4 డే అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే 30 to 50 టికెట్స్ వరకు అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ 5th వీక్లో కనుక చూసుకున్నట్టయితే హ్యాండ్లింగ్ ఇన్సఫిషియన్సీ ఈమెయిల్స్ ఇండిపెండెంట్లీ అండ్ క్లియరింగ్ ద ఈమెయిల్స్ ఫ్రమ్ టీమ్స్ లిస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి 5th వీక్లో సో మీ అంటే ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా అయితే మీరు ఈ యొక్క టికెట్స్ అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక ఈమెయిల్స్ కావచ్చు అలాగే టికెట్స్ రైజ్ చేస్తారు కదా కస్టమర్స్, సో వాటినైతే మీరు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడము, ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, సో ఇలా మీరు ఇండివిజువల్గా చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ అండ్ అలాగే సెకండ్ వీక్లో మీకు కంప్లీట్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక ప్రోడక్ట్స్ ఏంటి అలాగే ఇక కంపెనీ సర్వీసెస్ ఏంటి, కస్టమర్స్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, కస్టమర్స్ యొక్క క్వెరీస్ని ఎలా రిసాల్వ్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఓవరాల్గా మీరైతే కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట కస్టమర్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ వర్బల్ అండ్ అలాగే రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఎందుకంటే కస్టమర్స్ యొక్క క్వెరీస్ని మీరు రిజాల్వ్ చేస్తుంటే కెపాసిటీ అయితే ఉండాలి కాబట్టి సో కంపల్సరీ మీకు కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు మీకు ఎంఎస్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి మీకు ప్రొఫిషియెంట్గా ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే తెలిసి ఉండాలన్నమాట. అండ్ అలాగే వేరియస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సంబంధించి కూడా మీకు సో ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ దీంతో పాటు మీరు
ఈ యొక్క టీమ్ మెంబర్స్తో కలిసి వర్క్ చేస్తుంటే కెపాసిటీ అయితే ఉండాలన్నమాట. ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ప్లీజ్ నోట్ అని చెప్పేసి దిస్ ఈజ్ ఏ ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అండ్ యూ షుడ్ బి అవైలబుల్ ఫర్ ఏ మినిమం డ్యూరేషన్ ఆఫ్ 9 months అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇది వచ్చేసి మనకు ఇంటర్న్షిప్ టైప్ జాబ్స్ అనమాట. కాకపోతే మీరు ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు వచ్చేసి మినిమం 9 months వరకు అయితే అవైలబుల్లో ఉండి ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి విల్లింగ్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీకు ఈ యొక్క 9 months కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఫుల్ టైం ఎంప్లాయీ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనకు ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అంటే వచ్చేసి ఇక్కడ చూడండి దిస్ రోల్ రిక్వైర్స్ యూ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ 10 PM to 7 AM అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇది వచ్చేసి మనకు నైట్ షిఫ్ట్స్ అనమాట. సో మనకు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉండవు, ఓన్లీ నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 7 o'clock వరకు అనమాట. సో ఇక నైట్ షిఫ్ట్ లో వర్క్ చేయడానికి ఎవరైతే విల్లింగ్ ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి మనకు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ప్రాసెస్ యూ నీడ్ టు కంప్లీట్ ఏ స్మాల్ టాస్క్ డీటెయిల్స్ బిలో అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అయితే మీరు యొక్క కంప్లీట్ ఏ స్మాల్ అసెస్మెంట్ ఈ యొక్క అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అసెస్మెంట్ లింక్ అని ఉంది కదా, సో దీనిపై అయితే క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్ గా టెస్ట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీ మొబైల్లోనే సో డెస్క్టాప్ మోడ్లో పెట్టుకునేసి మీరు టెస్ట్ అయితే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా మీకు సో ఆన్లైన్ టెస్టింగ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్గా టెస్ట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనకు ఒక ఫ్యూ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి అసెస్మెంట్ల లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. వెల్కమ్ అబౌట్ అని చెప్పేసి మనకి ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే మీ యొక్క నేమ్ అలాగే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసేసి ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఫర్దర్గా మీకు టెస్ట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ టెస్ట్ అయితే మీరు కంప్లీట్ చేసేసేయండి. సో మీరు మీ మొబైల్లోనే ఇక్కడ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకండి. ఎవరైతే ఇక టెస్ట్ క్లియర్ చేస్తారో ఇక్కడ చూడండి బెస్ట్ అండ్ యువర్ టెస్ట్ స్కోర్స్ వి షల్ షెడ్యూల్ ద ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక ఆన్లైన్ టెస్ట్లో మంచి స్కోరు సాధిస్తారో సో వాళ్ళకి ఫర్దర్గా వీళ్ళు ఇంటర్వ్యూ రౌండ్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓన్లీ మీకు ఆన్లైన్ టెస్ట్ అండ్ అలాగే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వాళ్ళు జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాగే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ హియర్ అండ్ అలాగే ఆన్లైన్ టెస్ట్ లింక్ క్లిక్ హియర్ అని చెప్పేసి 2 links అయితే ప్రొవైడ్ చేశాను. సో ఫస్ట్ అప్లై చేసుకునేసి తర్వాత మీరు టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. సో అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ హియర్ అనే దానిపైతే క్లిక్ చేసేసండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై అవ్వనందుకు దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ అవుతుంది. PDF ఫార్మాట్ అయితే అప్లోడ్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీ యొక్క ఫుల్ నేమ్ అండ్ అలాగే ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి మీకు ఏమైనా వెబ్సైట్ లింక్స్ కనుక ఉన్నట్టయితే సో ఇక వెబ్సైట్ లింక్స్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు, మ్యాండేటరీ అయితే కాదనమాట. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి వెంటనే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి కన్ఫర్మేషన్ మెయిల్ కూడా రావడం జరుగుతుంది. మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసుకున్నప్పుడు సో మీకు మెయిల్ కూడా చెక్ చేసుకోండి. సో కన్ఫర్మేషన్ మెయిల్ అయితే కంపల్సరీగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.